రెస్టారెంట్ తనిఖీ చేస్తే అద్భుతాలు బయటపడినాయి అంటండి. అద్భుతాలు. ఇప్పుడు అనండి, చూడగానే నోరు ఊరుతుంది, యమ్మీ, భలే ఉంది అన్ని పదాలు ఇప్పుడు వాడి చూడండి ఒకసారి. ఈ మిర్యాలగూడ ప్రజలు ఎవరైతే ఉన్నారో, మిర్యాలగూడలో దొరికిందంతే. తనిఖీలు చేస్తే, నేను చెప్తున్నా కదా, తనిఖీలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈవెన్ దో 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్లో కూడా కల్తీ ఫుడ్డే ఉంటుంది. 100% డౌట్ లేదు దాంట్లో. 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ అని నేను సవాల్ చేస్తా. ఏ అధికారికైనా దమ్ముంటే రండి పోదాం. మీరు ఏ హోటల్కి వెళ్ళినా కల్తీ ఫుడ్డే ఉంటుంది. మనం తింటుంది రోజు విషయమే బయట కొనుక్కునేది. ఎలాంటి మున్సిపాలిటీ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రెస్టారెంట్లు, షాపులపై కమిషనర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని చింతపల్లి చౌరస్తా వద్దన్న శ్రీకృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్లో అపరిశుభ్ర వాతావరణం చూసి వంటగదిలో తనిఖీలు చేయగా కుళ్ళిపోయిన మాంసం, బూజుపట్టిన కూరలు, కొన్ని రోజులుగా నిల్వ చేసిన సాంబార్ దర్శనమిచ్చాయంటండి. దీంతో అధికారులు ఒక్కసారిగా కంగు తిన్నారు. దీంతో వాటిని సీజ్ చేసి ఆహార భద్రతా అధికారులకు పంపించారంట. అసలు ఈ రెస్టారెంట్కి మున్సిపాలిటీ అనుమతులే లేవని, ఎలాంటి పన్ను చెల్లించాలని గుర్తించిన అధికారులు 50,000 రూపాయలు జరిమానా విధించి రెస్టారెంట్ సీజ్ చేశారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 50,000 రూపాయలు ఫైన్ వేశారు, రెస్టారెంట్ సీజ్ చేశారు. రాసి పెట్టుకోండి, వారం రోజుల్లోపు వేరే పేరుతో అదే యాజమాన్యం మళ్ళీ అక్కడ అదే రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు. అదే యాజమాన్యం పేరు మారుతుంది అంతే. వారం రోజుల్లో ఓపెన్ చేయవచ్చు. చూడండి, మీరు రాసి పెట్టుకోండి కావాలంటే. అనంతరం ఖలీల్ దాబాలో తనిఖీలు చేయగా అక్కడ కూడా నిల్వ చేసిన మాంసం ఆహార దర్శనం ఇవ్వడంతో 30,000 రూపాయలు ఫైన్ వేశారంట. రాష్ట్ర రహదారి పక్కన ఉన్న కృష్ణపట్నం రెస్టారెంట్ తనిఖీ చేయగా అక్కడ ఎలాంటి నాసిరకం ఆహార పదార్థాలు లభించలేదు. అబ్బో, షాకింగే ఇది. మున్సిపాలిటీకి చెందిన ఒక వ్యక్తి సదరు రెస్టారెంట్ యాజమానికి ముందస్తు సమాచారం ఇవ్వడంతో